స్ట్రైట్గానే ఉన్నాను. పెద్ద బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతుంది. నేను 1 డే ముందు రికార్డ్ చేస్తున్నాను. బట్ మా ఇంట్లో బతుకమ్మ కల్చర్ లేదు కాబట్టి మేము ఆడం, కానీ వీ విల్ ట్రై. తర్వాత నెక్స్ట్ ఇయర్స్లో, కమింగ్ ఇయర్స్లో సమ్ డే వీ విల్ ప్లే. పిచ్చిగా ఉందమ్మా. ఓకే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుషార్ కోడి. వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రి సిరీస్. టుడే ఇస్ డే 9, ద లాస్ట్ డే. దిస్ ఇయర్ దసరాత్రి అయ్యింది. 10 రోజులు తర్వాత 11వ రోజు దసరా జరుపుకుంటున్నాము. నాకు ఇది తెలియకుండానే నేను ఇన్ని రోజులు నవరాత్రి అని అన్నాను అనమాట. బట్ స్టిల్ 9 రోజులానే సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ ఇట్ వాజ్ స్పెషల్. ఇట్ వాజ్ 11 days అని నాకు గుర్తుండిపోద్ది. నేను ఎక్కడన్నా వీడియోస్లో మళ్ళీ థంబ్నెయిల్స్ అప్డేట్ చేయడం ఏదో ఒకటి చేస్తాను. టుడే ఈజ్ లాస్ట్ డే ఆఫ్ ద సిరీస్. మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ డే బాగానే చేసా, అట్ ద సేమ్ టైం చేసా, కంటెంప్లేట్ చేసి ఆల్మోస్ట్ సేమ్ టైం. బట్ సెకండ్ డే ఐ వాంటెడ్ టు గివ్ అప్, ఎందుకంటే చాలా హెక్టిక్ అయిపోయింది నాకెందుకు అని చెప్పి. బట్ ఫైనలీ ఐమ్ హియర్ 9th డేకి వచ్చేసాను. ఐ విల్ పోస్ట్ దసరా వ్లాగ్ ఆల్సో. బట్ ఫర్ నవరాత్రి సిరీస్ ఐ థింక్ దిస్ విల్ బీ ద లాస్ట్ వీడియో. సో టుడేస్ అమ్మవారు ఇస్ సిద్ధిదాత్రి. ఫేజ్ ఆఫ్ లైఫ్ సిగ్నిఫికెన్స్ అని సెపరేట్గా అలా ఏం లేదు. ఇట్ ఈస్ లైఫ్ యాజ్ అ ఫుల్ సర్కిల్ అన్నట్టు, ద లైఫ్స్ కంప్లీట్ సర్కిల్ అని చెప్పి ఇచ్చారు. యూనో దట్ లాస్ట్ ఫేజ్ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఏముంటుంది దట్ లాస్ట్ ఫేజ్కి, ఇంకా అంతే. కంప్లీట్ సర్కిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇది కదా. సో నేను నా లైఫ్ మొత్తం చూడలేదు ఇప్పటిదాకా. ఐఎమ్ స్టిల్ సమ్వేర్ ఇన్ మై మిడ్ లైఫ్. బట్ ఐ హ్యావ్ సీన్ మై గ్రాండ్ పేరెంట్స్, ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ హూ హ్యావ్ రీచ్ దట్ స్టేజ్. అండ్ ఆల్సో వాళ్ళనే యాజ్ ఎ లైఫ్ అనే కాదు, ఇన్ జనరల్ కూడా లైఫ్లో ఆల్వేస్ సంథింగ్ కమ్స్ అ సర్కిల్ అని చెప్పని అంటారు కదా. అది చాలా 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 ఎక్స్పీరియన్స్ అయింది నాకు. చిన్న వాటిలో నేను ఎత్తుకుంటూ ఉంటాను అనమాట. ఫస్ట్ డే ఐ హ్యావ్ షార్ట్ ఇట్ అరౌండ్ సేమ్ టైం, ఫస్ట్ వీడియో. అండ్ టుడే 9th డే ఐఎమ్ షూటింగ్ ఇట్ అరౌండ్ ద సేమ్ టైం. ఇది ప్లాన్డ్ కాదు, ప్లాన్ చేసుకొని ఈ టైంకి షూట్ చేద్దాం అనుకోలేదు, ఇంకా త్వరగా షూట్ చేద్దాం అనుకున్నా. బట్ అల్టిమేట్లీ ఇదే టైంకి షూట్ చేయాల్సి వస్తుంది. ఈ టైంకే షూట్ చేస్తున్నాను అనమాట నేను. సమ్వేర్ ఇదిగో అలా సర్కిల్స్ వస్తుంటాయి లైఫ్స్. ఎవరైనా మనుషులు మనకి ఏదన్నా హెల్ప్ చేస్తున్నా, ఏదన్నా అయ్యున్నా, తెలియకుండా కొన్ని ఇయర్స్ పాస్ అయిన తర్వాత యూ డూ అ ఫుల్ సర్కిల్ ఆఫ్ ఇట్. లైక్ మా కజిన్స్ ఉన్నారు. ఐ ఆల్వేస్ టెల్ దిస్ థింగ్ టు మై కజిన్స్ అనమాట. మా కజిన్స్లో నాకంటే ఎల్డర్లీ 2 ఉంటారు. ఎల్డర్లీ అంటే ముసలాళ్ళు కాదు. సో వాళ్ళు నాకంటే ముందు పుట్టారు. మా మమ్మీకి అప్పటికి పెళ్ళి అవ్వలేదు. సో ఐ టెల్ వాళ్ళకి బోర్ కొడుతుందని మా మమ్మీ పెళ్లి చేసుకొని నన్ను పుట్టించింది అని చెప్తాను. అండ్ దెన్ నౌ దే ఆర్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ కిడ్స్. నాకు బోర్ కొడుతుందని ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పుట్టించారు, వాళ్ళతో నేను ఆడుకుంటాను అని చెప్పి. సమ్వేర్ ఐ ఫైండ్ సర్కిల్స్ ఇన్ లైఫ్ అలా అనమాట. చాలా చాలా విషయాలు ఎప్పుడన్నా మొదలుపెట్టింది ఎక్కడైనా మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుంది అనడానికి చాలా నిదర్శనాలు ఉంటాయి లైఫ్లో. చిన్నప్పుడు మా మమ్మీ నాకు హాఫ్ శారీ కట్టేది, ఆల్ దాట్ ఈస్ దేర్. బట్ నౌ మా మమ్మీ స్కూల్లో పనిచేస్తుంది, ప్రీ స్కూల్లో. ప్రతి ఈవెంట్కి, ప్రతి దేనికైనా వాళ్ళకి యాక్టివిటీ ఉన్న డే కానీ, పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానీ ఏదున్నా కూడా చీర ప్లీట్స్ వేసి ఇవ్వడానికి నేనే వేస్తాను అనమాట. నేను వేసి జ్యువెలరీ అంతా సెట్ చేసి ఇవి వేసుకో అని చెప్పి, బ్యాంగిల్స్ ఇవి మ్యాచింగ్ అని చెప్పి అలా పెడతానమాట. ఐ విల్ ఫీల్ దట్ ఎప్పుడు అది చేసినప్పుడల్లా ఐ విల్ ఫీల్ చిన్నప్పుడు మమ్మీ ఇవన్నీ నా కోసం చేస్తుండే, నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా అని చెప్పి. అది ఎంత ఎవిడెంట్గా ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కదా. సో దట్స్ హౌ ఐ ఫెల్ట్. అండ్ ఐ థింక్ మీకు కూడా చాలామందికి అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా వచ్చుంటాయి అనుకుంటా. ఈవెన్ మొన్న వీడియోలో కూడా చెప్పాను. 28th September, 29th September లాస్ట్ ఇయర్, I was in a very bad phase in life, tough phase in life. But the same day, in the same society, this is not where I live. This is my friend's place. Society బాగుందని నేను వీడియో షూట్ చేసుకున్నాను ఇన్ని రోజులు. This is the same society. He is like my brother. వాడు ఇక్కడే ఉండడం, షిఫ్ట్ అవ్వకుండా నేను మళ్ళీ ఇక్కడే ఇదే ప్లేస్లో, ఇదే సొసైటీలో ఇక్కడే కూర్చొని దాని గురించి ఇలా మాట్లాడడం, ఐ థింక్
ఎట్ దిస్ పాయింట్ దాని గురించి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. అండ్ యా, ఏదైనా కూడా నీకు తెలిసే తీరుతుంది. సమ్ డే ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ మీనింగ్ అని నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమంటారు, నథింగ్ ఈజ్ నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ ఫర్ షూర్. దట్ యూ విల్ నో ఇన్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ పేషెన్స్, ఇఫ్ యూ లుక్ ఇన్వర్డ్, అబ్జర్వ్ చేస్తూ ఉంటే నీ లైఫ్ని నిన్ను నువ్వు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ యా, ఫర్ ద 9th డే ఐ హ్యావ్ ఓన్లీ దిస్ మచ్. ఫీల్ సో ఓవర్వెల్మింగ్ అనమాట. నాకు 9 days చేయగలనో లేదో అనుకున్న దాన్ని చేశాను. వ్యూస్ ఎన్ని వచ్చాయి, ఎంత వస్తాయి, ఏం జరుగుతుంది అన్నదాన్ని పట్టించుకోకుండా ఐ వాజ్ నాట్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇట్, బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చేశాను. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు నన్ను చేయడానికి. నేను వద్దంటే నన్ను తిట్టి కొట్టి పుష్ చేసి వీడియోస్ చేయించారు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ ఐమ్ ఫినిషింగ్ దిస్ సిరీస్, ఫస్ట్ సిరీస్ ఆన్ మై ఛానల్. అండ్ యా, సో లాస్ట్ sketch for this year, నవరాత్రిలో. సో లెట్స్ గో టు ద స్కెచింగ్ పార్ట్. సొసైటీలో పెద్ద బతుకమ్మ అంట ఈరోజు. సో దే ఆర్, ఇది నా సొసైటీ అన్నట్టు ఫీల్ అవుతున్నా నేను, కానీ ఇది మా సొసైటీ కాదు. అక్కడికి వెళ్ళి అక్కడ చాలామంది ఉన్నారు, మాట్లాడలేనేమో అని చెప్పి ఇక్కడే మాట్లాడి అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు. బతుకమ్మ బయట ఆడతారు. ఇక్కడ బ్యాచ్ బతుకమ్మ కావాలి నాకు. అక్కడ ఉన్నాయి. ఇక్కడ బ్యాచ్ ఆడుతున్నారు, అక్కడ బ్యాచ్ ఆడుతున్నారు. యా, బతుకమ్మ కనిపించిందిగా. ఎంత బాగా రెడీ అయ్యారు పిల్లలు. ఓకే, సో దట్స్ వేర్ ఐ యూస్ టు షూట్ వీడియోస్. దట్స్ ద పాయింట్. వెనకాల ఒక లైట్ ఉండేది, ముందు ఇక్కడ ఎక్కడుంది లైట్, ఇక్కడ ఒక లైట్ ఉండేది. ఐ థింక్ సమ్వేర్. దిస్ లైట్, దిస్ లైట్. ఈ లైట్ వాళ్ళ పని చేయట్లేదు. ఎస్టర్డే డే 7 రోజు డే 8ది షూట్ చేశాను. డే 8 రోజు డే 8ది షూట్ చేశాను. నిన్న షూట్ చేసి డే 9 కూడా ఎందుకైనా మంచిది ఈరోజు షూట్ చేసేద్దామని చెప్పి నిన్నే షూట్ చేశాను. డే 9 లైక్ బతుకమ్మ అవన్నీ కూడా చూపించా కదా. సో టుడే లైట్ ఇస్ నాట్ వర్కింగ్. నేను ఈరోజు చేద్దాం అనుకున్నా, నాకు ఈరోజు బొక్క పడేది. యా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటే ఇదేనేమో. కరెక్ట్ నా 9 వీడియోస్ అయిపోయాక I'll miss doing videos in that spot for Navratri.